ప్రోడక్ట్ రివ్యూ అండి. ఇది స్టీల్ ట్రిప్లీ కుక్కర్. ఇది హోల్సేల్ మార్కెట్లో బేగింగ్ బజార్లో వెళ్ళి నేను తీసుకున్నానండి. సమ్ బ్రాండ్ నేమ్ అనమాట. కానీ ఆ షాప్ వాళ్ళు నాకు దీనికి 10 years వారంటీ ఇస్తున్నారు నమ్మకంగా. ఏమైనా సరే వాళ్ళు చూసుకుంటాము అని చెప్పి ఆన్లైన్లో 1450కి వస్తున్నా సరే ఇది 2500కి తీసుకున్నానండి. 2500. దీని క్వాలిటీ చాలా బాగుంటుంది. ఈ బ్రాండ్ది కింద ఒక ప్యాచ్ లాగా ఉంటుంది అనమాట. దీనికి అట్లా ప్యాచ్ లాగా లేదు. ఆ బటర్ఫ్లైవి అవి పేలుతున్నాయి అని చెప్పి అంటున్నారు. నాకు అది నచ్చలేదు అనమాట. బటర్ఫ్లైది ఆ కింద ప్యాచ్ లాగా ఉండడం అనేది నాకు నచ్చలేదు. ఇండక్షన్ పొయ్యి గ్యాస్ మీద కూడా ఆ ఇండక్షన్ లాంటిది లావుది ఉండడం అనేది నాకు నచ్చలేదు. ఇది చాలా మంచిదని చెప్పి చాలా సేలం నుంచి వచ్చింది. లోకల్ స్టీల్ అయితే అన్ని క్రాక్స్ వస్తాయి, కానీ సేలం నుంచి వచ్చింది ఇది అని చెప్పారు. అండ్ నాకైతే ఇది చాలా నచ్చిందండి, అందుకే ఇది తీసుకున్నాను. ప్రోడక్ట్ రివ్యూ కుక్కర్ గురించి. సో దట్స్ ఆల్. చూడండి అంట. ఇది కూడా కుక్కర్ ఇచ్చే ముందు 2 to 3 ఇన్స్ట్రక్షన్స్ పర్టికులర్గా షాప్ అతను చెప్పారండి. మనం మర్చిపోతూ ఉంటాము. వంట అయిపోగానే వెంటనే ఇది సిలికాన్ అనమాట గ్యాస్కెట్. వంట అయిపోగానే ఈ గ్యాస్కెట్ తీసేసి నీళ్ళల్లో పెట్టాలి. ఇది ఎప్పుడు నీళ్ళల్లోనే ఉండాలంట. ఈ గ్యాస్కెట్ కూడా 10 ఏళ్ళ దాకా వస్తుందంట. గ్యాస్కెట్ కాస్ట్ వచ్చేసి 300 అన్నారు. అండ్ ఏమైనా సరే 10 years లోపల కనుక పాడైతే వాళ్ళే ఇస్తారనమాట ఇంకోటి. అండ్ నెక్స్ట్ కుక్కర్ విజిల్ అనేది ఎప్పుడు కూడా ముందు పొయ్యి మీద పెట్టిన తర్వాత పెడతా ఉంటే విజిల్ పెట్టకూడదు అనమాట. ఎప్పుడు కూడా విజిల్ అనేది అందులో పెట్టేసి ఆన్ చేసి స్టీమ్ వస్తుంటేనే ఇది విజిల్ పెట్టాలి. ముందే విజిల్ పెట్టేసి పెడితేనే చాలామందికి కుక్కర్ పాడవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అలా ఎప్పుడూ చేయొద్దని చెప్పారు. అండ్ మంట కూడా ఫుల్ హై ఫ్లేమ్ అనేది ఉండకూడదు. లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్ ఉండాలి కుక్కర్కి అని చెప్పారు. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఎంతమందికి తెలుసండి నాకు కమెంట్ చేయండి. అయితే ఎప్పుడు కూడా కుక్కర్లో ఏమైనా ప్రోడక్ట్స్ ఏమైనా వేసినప్పుడు ముందు పెట్టేసి ఒక 1-2 minutesకి ఎప్పుడైతే స్టీమ్ రావడం మొదలవుతుందో అప్పుడు విజిల్ పెట్టాలన్నమాట. ఆ విధంగా కుక్కర్ని వాడుకోవాలి. అది ప్రాపర్ వే టు యూజ్ కుక్కర్. లేదంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయంట.